రూపాయి విలువ మరింత క్షీణించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి వేగంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి విలువ ఇవాళ మరింత పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి 95 మార్క్ చేరుకుంది. ఇంట్రాడేలో 95.22 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు మన కరెన్సీపై ఒత్తిడి పెంచుతున్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకున్నా క్షీణత ఆగడం లేదు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి దాదాపు 4.1% క్షీణించింది. మార్చి 27న 94.82 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలోనే రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ ప్రతిరోజు ట్రేడింగ్ ముగింపు నాటికి ఆన్షోర్ మార్కెట్లో బ్యాంకులు $100 మిలియన్ వరకు ఓపెన్ పొజిషన్లు ఉంచుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అవి ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.